హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై హెల్దీ కుకింగ్. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వాకింగ్ కూడా చేసి వచ్చేసాను. శివాంశ్ కోసం అయితే స్నాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఈ రోజు ఊతప్ప పల్లి చట్నీ అండి. నా స్టైల్లో పల్లి చట్నీ ఎలాగో చూసేద్దాం. ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసేసి పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్ని కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నానండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవడమే. దీనికోసం స్పాంజీ దోశ చేశానండి. నేనైతే దోశకి, ఊతప్పకి, స్పాంజీ దోశకి మాత్రం ఇలా పల్లి చట్నీ చేస్తానండి. కొంచెం ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు గింజలతో పోపు పెట్టుకోవడమే. ఇంకా స్పాంజీ దోశ కూడా రెడీ. నెక్స్ట్ వీడియోలో మరో చట్నీతో ఫుల్ వీడియో పెడతానండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా శివాంశ్ హెల్దీ స్నాక్స్ అయితే దేవుడి దగ్గర పెట్టిన యాపిల్, కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా చేసుకోవాలి. పచ్చి కొబ్బరిలో నేను ఏ ఫ్రూట్ ఉంటే అది చిన్న చిన్న ముక్కలు కలిపి యాడ్ చేస్తానండి. తర్వాత వేయించిన నువ్వులు 1 స్పూన్ అండి. ఈ కోవా స్వీట్ అయితే రెగ్యులర్ గా ఉంటుంది. షుగర్ ప్లేస్ లో అయితే ఇవి ఫ్రూట్స్ లో యాడ్ చేస్తాను. కూడా నేను దీన్ని యాడ్ చేసుకుంటాను. అలాగే దేవుడి దగ్గర పెట్టిన బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు. అంతే.